ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా చూస్తూ ఊరికే నువ్వు అసలు లేవు. నువ్వు రావే తప్ప నిజంగా లేవు లేవు లేవు. చూడు బాబు, దేవుడు ఉన్నాడు. ఎవరయ్యా మీరు? ఎక్కడున్నాడు ఆ దేవుడు? మనిషి శరీరంలో ఉన్నాడు, మనిషి శక్తిలో ఉన్నాడు, మనిషి ఆత్మలో ఉన్నాడు, మనిషి ఆశయంలో ఉన్నాడు, చిత్తంలో ఉన్నాడు, చిత్తశుద్ధిలో ఉన్నాడు. ఉంటే మరి బయటికి రాడే? కృషి, సాధన, ప్రయత్నం ఉంటే నీ శక్తి రూపంలో బయటికి వస్తాడు. ఎప్పుడొస్తాడు? వచ్చి ఎప్పుడు ఆ భూపతి జమీందారుని, ఆ జమీందారు మనుషుల్ని, ఆ దివాన్ బానోజీని ఎప్పుడు నాశనం చేస్తాడు? వాళ్ళు నీకు అన్యాయం చేశారా? అవును బాబు గారు, కాస్త కుస్తో కాదు, చాలా అన్యాయం చేశారు. అసలండి నా పేరు శివుడు, మాదో పల్లెటూరు. శివ, నువ్వు నిలబడగలిగితే నీలోని దేవుణ్ణి నేను బయటికి తెస్తా. ఆ దైవశక్తి ప్రభంజనమై ప్రళయమై ఆ దుర్మార్గుడు భానోజీని, ఆ దౌర్భాగ్యుడు భూపతిని సర్వనాశనం చేసి నీ కక్ష నా కక్ష కూడా తీర్చాలి. మీ కక్ష అంటే వాళ్ళు మీకు అన్యాయం చేశారా? అసలు ఎవరు బాబు మీరు? మీకేం అన్యాయం చేశారు? చెబుతాను శివ. నా పేరు రవీంద్రు. భూపతి జమీందారు జమీన్లో ఒకప్పుడు ఉండేవాడు. జమీందారీ వ్యవస్థకి తలవంచని నేను స్వతంత్ర భావాలతో బ్రతికేవాడు. ప్రజాప్రభుత్వం కోరేవాడు. ఖడ్గ విద్యల్లోనూ, మల్ల విద్యల్లోనూ, మహావిద్యల్లోనూ ఆరితేరిన నేను నా ఆశయ సిద్ధి కోసం ఒక గురుకులం స్థాపించాను.